4 రోజుల క్రితం అండి దెబ్బతిన్నది. 4 డేస్ అయింది. ఏమండి, బీజేపీ టీడీపీ కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో గీత చెరిపేశారు. కేంద్ర ప్రభుత్వం వారు కమిట్మెంట్ అంటూ అయ్యాక ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదే చోట ఇదే ప్రెస్ మీట్లో మీ అందరూ ఎదుర్కొంటా నేను చెప్పాను, కోర్టుకి వెళ్ళండి బాబు అని. అంటే ఏమన్నారా వేళ, నువ్వు వెళ్ళావుగా కోర్టుకి, ఏమైంది? కోర్టుకి వెళ్ళమంటున్నాడండి, పెద్ద మొగాడు వచ్చాడు అని. నేను వెళ్తేను రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఒకటేనా? ఎవరిని? మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల క్రితం చెప్పాను కోర్టుకి వెళ్ళండి అని. కోర్టులో లేకపోతే ఎవడో నాలాటాడి చేత వేయించండి, వేయించి మీరు రిప్లై అయ్యండి, వీడు చెప్తుంది నిజమే అని. మీకు బీజేపీకి చెడిపోవడం ఇష్టం లేనప్పుడు ఎవడో అప్పారావు చేత వేయిస్తారు, అప్పారావు చెప్పింది నిజమే అని మీరు వేస్తారు. డాక్టర్ రామచంద్రరావు వేశాడు పోలవరం గురించి, మొత్తం కేంద్రమే భరించాలని. మీరు అందులో అవును నిజమే 90 యాక్ట్ ప్రకారం కేంద్రమే భరించాలి అని రిప్లై ఇచ్చగా ఎందుకైలేదు ఇప్పటివరకు? నిజం చెప్పడానికి మిమ్మల్ని ఏమాపింది? కోర్టుకి వెళ్ళి ఆపేస్తున్నాడు. ఇప్పటి వరకు పోలవరం మీద 2005లో రాజశేఖర రెడ్డి మొదలెట్టినప్పటి నుంచి ఒక్క స్టే వచ్చిందా? ఎన్నో పిటిషన్లు వేశారు కోర్టులో, మీరు తేగలిగారు ఒక్క స్టే. రైట్ కెనాల్ మీద, రైట్ కెనాల్ మీద మీరు మీ మనుషులను పెట్టించి కోర్టులో స్టే తెచ్చి రైట్ కెనాల్ ఆపగలిగారు. అందుకే మీరు అధికారంలోకి రాగానే పట్టిసీమ కడుతూ ఎవరెవరైతే కోర్టు స్టేలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఎంతెంత ఇవ్వాలో దానికి డబుల్ అమౌంట్ ఇచ్చేసి క్లియర్ చేశారు అవుట్ సైడ్ ద కోర్టు. కోర్టుకి వెళ్తే ప్రాజెక్ట్ ఆపేసినట్టేనా? విమర్శిస్తే ఆపేసినట్టేనా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.